రామచంద్రరావు గారు పొద్దున బయలుదేరి సారు వచ్చిండు. అన్ని రకాలుగా కూడా పార్టీ, జిల్లా పార్టీతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా కుటుంబానికి, మధుకర్ కుటుంబానికి అండగా ఉంటది. భార్య, కొడుకు వాళ్ళ భార్య, చెల్లకుండా చేయండి. వాళ్ళు వెళ్తే మాకు అపాయం ఇక్కడ. అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మండలం అభివృద్ధి కావాలి అని అంటే మండలం అంతా కొనుక్కుతాను. ఏడుకాళ్ళు మంది కోసం ప్రజలు మంది ఎడుపుతారు. 5 రోజులైనా ఇక్కడ పరామర్శించిన తర్వాత పోలీస్ కమిషనర్ రామగుండం దగ్గరికి అన్న నాయకత్వంలో ఒక టీం వెళ్ళి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి, పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు అక్కడ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ సస్పెండ్ చేయాలి సార్. ఇది కంప్లైంట్ సార్. మేము ఇక్కడ ఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంది, హరాస్మెంట్ ఎట్లా ఉంది, వీళ్ళు కాంగ్రెస్ వల్ల కూడా తీసుకోలేదు సార్. రాత్రి 10 గంటల వరకు ఈ కంప్లైంట్ తీసుకోలేదు. ఎస్ఐ పేరు తీసేయండి అప్పుడు తీసుకుంటామని చెప్తే మళ్ళీ ఆయన పేరు తీసేసి వేరే కంప్లైంట్ రాసిస్తే తీసుకున్నారు సార్. ఈ కంప్లైంట్ కూడా తీసుకోలేదు సార్. మళ్ళీ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ జరిగిన రోజు నుంచి మా నాన్న చనిపోయినప్పటికి వరకు ఈ సంతోష్ కుమార్ గారిది కానీ, షాబీర్ది కానీ, ఈ కమలాది కానీ, గాలిమది కానీ, సమ్మయ్య వీళ్ళందరిది ఎస్ఐ ఇది పర్సనల్ నెంబర్, మళ్ళీ అలాగే ప్రైవేట్ స్టేషన్ నెంబర్ ఉంటుంది కదా సార్. వాళ్ళకి కాల్ డేటా కావాలి సార్. మళ్ళీ దాడిని స్టేషన్కి వెళ్ళినప్పుడు దిక్కింది అక్కడ కెమెరా రికార్డ్ అయ్యి మనకు కావాలి సార్. నేను చూస్తా ఎలక్షన్ అప్పుడు కూడా నేనే ఇక్కడ ఉంటా, నీ సంగతి చూస్తాను కూడా అన్నారు సార్. 20 సంవత్సరాలు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల మీద దౌర్జన్యం చేసి వాడు రుద్రభట్ల సంతోష్ అనుచరులు అందరు కలిసి దాన్ని భూమిలో పోకుండా చేసి ఆకారం నుంచి నా కొడుకు బయటకు వెళ్ళిండు. బయటకు వెళ్ళి ఆకారం నుంచి కక్ష ఎట్లా పోటీ చేస్తారో, నువ్వు ఎట్లా నిలబడతావురా, ఇక్కడ మా ముంగట నువ్వు నిలబడేటోని అయినావా, నువ్వు సర్పంచ్ నువ్వు నిలబెట్టేటోని అయినావా, ఎదిగినవా అనేది కూడా నేను చెప్పేది ఒక 2 నిమిషాలు. బీజేపీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది, అండగా నిలబడుతుంది అని చెప్పేసి అన్న ప్రెస్ మీట్లో చెప్పిండు. మీరు కూడా చూసారు తల్లి. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వచ్చేసి ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఆ తర్వాత కూడా అందరు కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ ఎట్లా అండంగా నిలబడ్డది అనేటటువంటి మీరు ప్రత్యక్షంగా చూసిండ్రు. ఆ తర్వాత అన్న ఆ 2 రోజులు అందుబాటులో లేకపోవడం వల్ల ఢిల్లీలో ఉండే బండి సంజయ్ గారితో మాట్లాడి బండి సంజయ్ గారు కూడా వచ్చి పోలీసులని దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పాడు. ఇప్పుడు అన్న వస్తూనే ఇక్కడికి వచ్చాడు. ఒకటి, ఈయన ఆత్మహత్యకు ఎవరైతే హింసించి ఆత్మహత్యకు ప్రేరేపించారో వాళ్ళకు శిక్ష పడాలి. మన కుటుంబానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉండాలి. ఈ 3 కదా తల్లి. లేదు, మన అధ్యక్షులు పార్టీ ఏ రకంగా అండగా ఉంటుందో మీతోటి మాట్లాడతాడు, అది అండగా చేస్తాడు. ఆ తర్వాత జిల్లా
జిల్లా నాయకత్వం కూడా మేమేం చేయాలనేటటువంటిది ఒక నిర్ణయం తీసుకొని అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం. అదొకటి అంతే తల్లి, మేము చెప్తున్నాం, మీరు చూస్తారు. రెండోది ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో మేము ఇప్పుడు పోలీస్ కమిషనరు రామగుండం గారి దగ్గరికి వెళ్తున్నాం. ఈ రెండింటి మీద ఎవరైతే ఈయన ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి, శిక్షించాలి. ఆ తర్వాత ఎవరైతే ఈ కాంగ్రెస్ నాయకులు ఈయనని ఇబ్బంది పెట్టినరో, అవమానపరిచినరో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి. ఇది తల్లి. ఇక లేదు, ఇప్పుడు పోతున్నాం. అధ్యక్షుడు ద్వారా లేదు జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. నీకు ఏ కష్టమైన ఒక నిమిషంలో నేను ఉంటా, నువ్వు ఎప్పుడు ఏడవకు, ధైర్యంగా ఉండు. ఓకే అన్నకు చెప్పండి, ఓకేనా? సరేనా? వాళ్ళందరూ సరే, మనల్ని